అస్మద్గురుభ్యో నమః. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి పెరుమాళ్ల సన్నిధిలో ఒక సాధారణమైనటువంటి పంచాంగ శ్రవణం చేసే పురోహితులు మన విష్ణుచిత్తుల వారు. ఈయననే భట్టనాథులు అని కూడా అంటారు. ఈయన ప్రతిరోజు తులసిని మాలికలుగా కట్టి భగవంతునికి సమర్పిస్తూ తులసి కైంకర్యం చేస్తూ ఉండేవారు. ఒకనాడు తులసివనంలో తులసి కోస్తూ ఉండగా మాలలు కట్టే మంటపం వైపు నుండి ఒక చిన్నారి పసిపాప ఏడుపు వినిపించిందిట. అక్కడికి వెళ్ళి చూడగా ఒక చిన్నారి పసిపాప చేతులు చాచి తనని ఎత్తుకోమన్నట్లుగా ముద్దులనుకుతూ కనిపించిందిట. చుట్టూ చూశారు కానీ ఎవరూ కనిపించలేదు. ఆ పాపని భగవత్ ప్రసాదంగా భావించి మాలలు కట్టే మంటపం దగ్గర దొరికింది కాబట్టి తమిళంలో మాలిక అంటే కోదై, అందుకు ఆమెకి కోదై అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా ఆ పాపని పెంచుకుంటున్నారట విష్ణుచిత్తుల వారు. ఆ కోదై కాస్త క్రమంగా గోదా కింద మారింది. సాధారణంగా మన ఇళ్లల్లో ఆడపిల్లలు లేకుండా మగపిల్లలు మాత్రమే ఉన్న ఇళ్లల్లో మగపిల్లలకి ఆడపిల్ల వేషం వేసి చూసి మురిసిపోతూ ఉంటాం. అలాగే ఆడపిల్లలుండి మగపిల్లలు లేని ఇళ్లలో ఆడపిల్లలకే మగపిల్లల వేషం వేసి చూసి మురిసిపోతూ ఉంటారు. అలాగే విష్ణుచిత్తుల వారు తనని తాను యశోదగా భావించి ఈ కోదైకి కృష్ణుడి వేషం వేస్తూ ఆ కోదైలో కృష్ణుడిని తలుచుకుంటూ తనని యశోదగా భావిస్తూ ఎన్నో పాటలు పాడుకున్నారట.